విశాఖలో భారీగా గొడ్డు మాంసం పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు అరెస్ట్ చేసి 1,89,000 కిలోల గొడ్డు మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విశాఖలో భారీగా గొడ్డు మాంసం పట్టుకున్నారు పోలీసులు. ఇక నిందితుడిని అరెస్ట్ చేసి 1,89,000 కిలోల గొడ్డు మాంసాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఆ వ్యక్తి ఎవరు? హైదరాబాద్ నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? నిందితుడు అదుపులో ఉన్నాడా? రైట్ సాయిరామ్, చూసుకుంటే ఏదైతే విశాఖలో పెద్ద ఎత్తున కూడా పశు మాంసం పట్టుపడినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సొంట్యం ప్రాంతంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి శ్రీమిత్ర ఏదైతే ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ కోల్డ్ స్టోరేజ్లో పెద్ద ఎత్తున కూడా అంటే దాదాపు 1,89,000 కిలోలకు సంబంధించినటువంటి పశు మాంసాన్ని కూడా అక్కడ స్టోరేజ్ చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రధానంగా చూసుకుంటే వెటనరీ డాక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా విశాఖ పోలీసులు అయితే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాంతానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఉందో కోల్డ్ స్టోరేజ్ తెలిసిన తర్వాత ఒక్కసారిగా కూడా వారంతా విస్తుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించాయి. అయితే ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడా లేనటువంటి అంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ని అక్కడ నిర్మించడం, అందులో పశుమాంసం ఉండడంతో వారంతా కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటన తెలిసి పూర్తిగా కూడా ధార్మిక సంఘాలన్నీ కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హిందువులు పూజించేటటువంటి గోవు ఏదైతే ఉందో ఈ గోవు మాంసాన్ని ఇష్టానుసారంగా ఈ విధంగా ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నారనే దానిపైన కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి ఇదంతా కూడా రాకెట్ ముందుకుండి నడిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా ఈ పశు మాంసం ఎక్స్పోర్ట్ జరుగుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ దిశగా కూడా ఇప్పటికే ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిపైన అయితే కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు కూడా ఇంకా ముందుకైతే కొనసాగుతుంది. అయితే అక్కడ దొరికినటువంటి ఏదైతే మాంసానికి సంబంధించినటువంటి ఆ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో ఆ మాంసానికి సంబంధించినటువంటి ప్యాకెట్స్ అన్నీ కూడా ఇప్పుడే ల్యాబ్కి అయితే పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని వెనక బడా బాబులు ఉన్నారా లేదనే దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు కొంతమంది ధార్మిక సంఘాల నాయకులు అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఏదైతే పశు మాంసం దొరికిందో దీనిపైన అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆనందపురం ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా విశాఖలో 1,89,000 కిలోలకు సంబంధించిన పశు మాంసం దొరికింది. అసలు దీన్ని ఎట్లా చూసుకొచ్చి ఏం జరుగుతుందంటారు సమాజంలో? ముఖ్యంగా వైజాగ్లో 1,89 సుమారు సంబంధించిన కేజీల గోమాంసం దొరకడం అనేది అది ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ గోమాంసం అనేది గోవులు అనేవి అక్రమ రవాణా అనేది జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా విజయనగరం నుంచి మన వెస్ట్ బెంగాల్ నుంచి విజయనగరం మీదుగా ఒడిశా మీదుగా అదేవిధంగా విశాఖపట్నం మీదుగా ఆంధ్ర రాష్ట్ర బోర్డర్స్ కూడా దాటించేటువంటి వ్యవస్థ గతంలో కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ గో రవాణా అనేది జరగడం మొదలైంది. ఇది ఇందులో ప్రతి ఒక్కరికి ఈ వ్యవస్థ గురించి తెలుసు. ఎందుకంటే దానిలో ప్రత్యక్షంగా కానీ మేము ఎన్నోసార్లు అక్రమంగా జరుగుతున్నటువంటి కంటైనర్లు మన పెందుర్తి పోలీస్ స్టేషన్ల దగ్గర ఆపడం కానీ ఆనందపురం పోలీస్ స్టేషన్లో కానీ ఆపడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తూతూ మంత్రంగా వాటి మీద పోలీస్ కేసులు వేసి వాళ్ళని ఒకరోజు 2 రోజులు ఆ యొక్క ఆటోలను సీజ్ చేసి వెంటనే పంపించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే అక్రమ గో రవాణా ఇప్పుడంటే కొత్తగా ఇదేమైందంటే గోవులను ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్లో ఈ యొక్క గోవుల్ని చంపేసి వాటి మాంసాన్ని స్టోరేజ్ చేసి ఆ మాంసాన్ని ఇప్పుడు చాలా తెలివిగా ఇవి రాష్ట్రాల్ని దాటించే విధంగా ఇక్కడ వ్యవస్థ అయితే ఉంది. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా సంబంధం ఉంది. రాజకీయ నాయకులకు తెలుసు, రాజకీయ అండదండలతోటి న్యాయ వ్యవస్థ తాలూకా ఈ యొక్క అండదండలతో
తోటి వారి సమక్షంలో వాళ్ళ తాలూకా సపోర్ట్ తోటే చేసే విధంగా ఈ యొక్క అక్రమ రవాణా అయితే జరుగుతుందని చెప్పని మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇది చాలా పెద్ద ఎత్తున అక్రమ దందా ఇది. దీనిలో ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ఒక దోషిని పట్టుకున్నామంటారు. దీని వెనకాల పెద్ద వ్యవస్థే ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనిలో పలు తఫాలుగా ఎన్నోసార్లు మేము గోవులు పట్టుకున్నప్పుడు మా మీద కూడా కేసులు పెట్టమని జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే గోవు అనేది హిందూ సాంప్రదాయ సంస్కృతులకు తిరిగించిన గోవు అనేది దాన్ని మేము దేవతలుగా పూజిస్తాం, తల్లికి మరో రూపంగా మేము భావిస్తాం. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సరైన ఆలోచన చేసి అక్రమంగా ఉన్నటువంటి వీటి మీద మీకు విశాఖపట్నంలో ఇలాంటి గోవధలు ఎన్నో చాలా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. చూసుకోవచ్చు. ఏదైతే మొన్న చూసుకుంటే తెలంగాణలో కూడా ఏదైతే గోవులను రక్షించే క్రమంలో గోవుల్ని రక్షించే వారిపైన కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు విశాఖలో కూడా గోవుల్ని రక్షించే వారిపైన కూడా ఎప్పటికప్పుడే దాడులు జరుగుతున్నాయి అంటూ ధార్మిక సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే ఇటువంటి వారిపైన కఠిన చర్య చేరుకోవాలి. అలాగే ఏదైతే 189,000 కిలోలకు సంబంధించిన దానిపైన నిగ్గు తేల్చాల్సినటువంటి అంశం ఉందంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.